ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో మీ యొక్క కెరియర్ ప్రారంభించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఎస్బీఐ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఎస్బీఐ బ్యాంక్లో మనకి మొత్తం కూడా 7,000 పైగా ఖాళీలతో మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఎస్బీఐ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఎంతో కొంతమందికి ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఈ ఇయర్ 2026 కోసం మొత్తం కూడా 7,000 పైగా మనకి సీట్లను అయితే ప్రకటించింది అనమాట. ఎస్బీఐ అప్రెంటిస్ రిక్వైర్మెంట్ 2026 నోటీస్. ఈ నోటీస్ వచ్చేసరికి మే 19th అంటే నిన్ననే విడుదల చేయబడింది అనమాట. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కలిగి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అండి. సో నిన్నటి నుంచి స్టార్టింగ్ అనమాట. మే 19th నుంచి అయితే స్టార్టింగ్ అండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చూద్దామండి. 8 జూన్ 2026 అంటే జూన్ 8తో లాస్ట్ అండి. 19th మే స్టార్టింగ్ అనమాట. అంటే నిన్ననే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 8 వరకు మాత్రమే టైం ఉంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూద్దాం. అందుకన్నా ముందు సంస్థ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దామండి. సో మెయిన్ డీటెయిల్స్ సంస్థ యొక్క ఎస్బీఐ బ్యాంక్ సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. సంస్థ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ బ్యాంక్. అందులో పోస్ట్ పేరు వచ్చేసరికి అప్రెంటిస్ పోస్టులు అనమాట. ఖాళీలు వేకెన్సీస్ వచ్చేసరికి 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రకటన సంఖ్య కూడా ఇక్కడ ఇచ్చేసారు కదా, 2026 to 27. అండ్ వర్గం వచ్చేసరికి బ్యాంక్ ఉద్యోగాలు. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు తేదీలు చూడండి, 19th మే నుంచి 8th జూన్ వరకు అనమాట. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి స్థానిక భాష యొక్క ఆన్లైన్ పరీక్ష మరియు టెస్ట్ అనమాట. అండ్ సిలబస్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కూడా చూద్దామండి. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, 20 to 28 years అనమాట. అండ్ అర్హత వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఉద్యోగం ప్రదేశం వచ్చేసరికి వివిధ రాష్ట్రాలు అంటే ఏపీ, తెలంగాణ, ఇంకా ఇంకొన్ని రాష్ట్రాల్లో మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ మన వీడియోస్ ఎక్కువగా చూసేది ఏపీ అండ్ తెలంగాణ కాబట్టి 2 రాష్ట్రాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ అధికారిక వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, www.sbi.com అని. అది మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వస్తుంది అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ చూడండి. డేట్స్ చూసారు కదా, నేనైతే నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తున్నాను కదా, అంటే నిన్ననే నోటిఫికేషన్ ఓపెన్ అయింది కాబట్టి మీరు వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేయండి. అంటే జూన్ 8 వరకు టైం ఉంది కదా, ఇంకా చాలా డేస్ ఉంది కదా అని లేట్ చేయొద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే ఎక్కువగా బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం కూడా మనకి 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ అయితే వేకెన్సీస్ ఖాళీల డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. అంటే ఏ రాష్ట్రం, అలాగే స్థానిక భాష ఏ భాష వచ్చి ఉండాలి, అండ్ అలాగే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అండ్ కేటగిరీస్ వైజ్ ఇచ్చారు చూడండి. అంటే ఎస్సీకి వచ్చేసరికి 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి 49. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి 170. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఓసీ క్యాండిడేట్స్ మొత్తం ఇలా టోటల్ చూసుకుంటే 709 ఉన్నాయి అనమాట ఆంధ్రప్రదేశ్లో. అలా వివిధ రాష్ట్రాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గుజరాత్, మహారాష్ట్ర, ఇలా మనకి ఆ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ కూడా ఉండాలన్నమాట. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఒడిశాకి ఒడియా లాంగ్వేజ్. ఇలా రాష్ట్రాన్ని బట్టి లాంగ్వేజెస్ అలాగే కేటగిరీస్ వైజ్ ఖాళీల డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఏపీకి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ కూడా చూద్దాము.
అండ్ ఏపీలో ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి, ఏ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, ఇవి కూడా క్లియర్గా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఇక్కడ కూడా మనకి కేటగిరీస్ వైజ్ అయితే వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఎస్సీకి వచ్చేసరికి 78, అలాగే ఎస్టీకి 34, అలా మనకి కేటగిరీస్ వైజ్ అయితే వేకెన్సీస్ ఖాళీల యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అలా టోటల్ తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి 490 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏపీలో 700+, తెలంగాణలో వచ్చేసరికి 491 అలా ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఇంకా రిమైనింగ్ వేకెన్సీస్ వచ్చేసరికి రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి అర్హత, ఏజ్ లిమిట్, విద్యార్హత ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ చూడండి. 1/4/2026 అంటే ఏప్రిల్ 1 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి వయో సడలింపు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే మనకి నార్మల్ ఏజ్ 28 వరకు కదా, ఆ కేటగిరీస్ వారికి +5 years, +7 years, +15 years అలా ఉంది కదా. సో ఆ కేటగిరీస్ వాళ్ళకి ఎక్స్ట్రా 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలా అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్బీఐ అప్రెంటిస్ 2026 స్థానిక భాష పరీక్ష అంటే లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి డీటెయిల్ చూడండి. స్థానిక భాష ప్రావీణ్యం అనేది అర్హత మరియు ఎంపిక ప్రక్రియలో రెండిట్లోనూ ఒక భాగం అనమాట. అభ్యర్థులు తమ దరఖాస్తు చేసుకుంటున్న ప్రాంతం యొక్క భాషలో ప్రావీణ్యం కలిగి ఉండడం తప్పనిసరి అనమాట. విద్యార్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఆన్లైన్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి స్థానిక భాష పరీక్షకు పిలుస్తారు మరియు ఇది ఎస్బీఐ అప్రెంటిస్ నియామకాల్లో ఒక అర్హత దశ అన్నమాట. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క స్థానిక లేదా అధికారిక భాషలో అభ్యర్థి ప్రావీణ్యాన్ని అంచనా వేయడానికి ఇది రూపొందించబడింది. కనీస భాష ప్రావీణ్యత ప్రమాణాలను చేరుకున్న అభ్యర్థులు మాత్రమే తదుపరి టెస్ట్కి అయితే తీసుకుంటారనమాట. అండ్ ఎస్బీఐ అప్రెంటిస్ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 2 దశల్లో ఆధారంగా జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్థానిక భాష పరీక్ష అనమాట. ఎస్బీఐ అప్రెంటిస్ పోస్టుకు తగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి అంటే ఎస్బీఐ ఒక ఆన్లైన్ పరీక్షను అయితే నిర్వహిస్తుంది అనమాట. ఆ పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటాయి అన్నమాట. క్వశ్చన్స్ వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ కూడా ప్రతి తప్పుకి 1/4 మార్క్ అయితే తగ్గుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది చూడండి. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు జరిమానా లేదు. అంటే మీరు నార్మల్గా తెలియని క్వశ్చన్కి వదిలేస్తే వాటికి ఏమీ నెగిటివ్ మార్క్స్ ఉండదు. కానీ రాంగ్ ఆన్సర్ పెడతారు చూడండి, దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 4 సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి ఏమేమి సబ్జెక్ట్స్ కూడా చూద్దాము అండ్ ఎన్ని మార్క్స్కి ఉంటాయో కూడా చూద్దాము. అండ్ టైం వచ్చేసరికి ప్రతి విభాగానికి 15 minutes అనమాట. అలా టోటల్ 1 hour ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు టోటల్ క్వశ్చన్స్ ఏంటి, అందులో ఉన్న సబ్జెక్ట్స్, టాపిక్స్, ఆ మార్క్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ చూడండి. సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్. సబ్జెక్ట్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 25 marks 25 questions. జనరల్ ఇంగ్లీష్ కూడా 25 questions 25 marks 15 minutes టైం అనమాట. జనరల్ అవేర్నెస్ కూడా 25 marks 25 questions 15 minutes. ఇక్కడ క్లియర్గా అన్నీ ఒకసారి చూడండి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 25 questions వస్తాయి, 25 marks 15 minutes అనమాట. నెక్స్ట్ టాపిక్స్ ఇలా 4 sections 4 15 minutes 4 25 టోటల్ 100 marks 1 hour టైం అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి. అండ్ ఎస్బీఐ శాలరీ, ఈ పోస్ట్కి శాలరీ వచ్చేసరికి మంత్లీ 15,000 అనమాట. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ ఉండవండి. ఇంకా ఫైనల్గా ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టార్టింగ్ వెబ్సైట్ లింక్ చూపించాను కదా, www.sbi.com అని. సో అది గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేయండి. డైరెక్ట్గా లింక్పై క్లిక్ చేసిన తర్వాత కెరియర్ ట్యాబ్పై క్లిక్ చేయండి. అప్పుడు ఒక కొత్త పేజీ అయితే కనిపిస్తుంది. జాయిన్ ఎస్బీఐ ట్యాబ్ కింద ఉన్న కరెంట్ ఓపెనింగ్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు అని కనిపిస్తుంది అనమాట. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట.
నెక్స్ట్ అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సెక్యూరిటీ కోడ్ని కూడా నమోదు చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. అలా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇదనమాట ఎస్బీఐ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకునే విధానం అయితే. సో లాస్ట్లో సబ్మిట్ చేసే ముందు మనకు అప్లికేషన్ ఫీ కూడా ఉందండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసరికి 300 అనమాట. ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సినప్పుడు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఉండవలసిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఒక ఫోటోగ్రాఫర్ స్కాన్ చేసి కాపీ చేసి ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి కాపీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. ఆధార్ కార్డు అలాగే వైకల్య ధృవీకరణ పత్రం ఒకవేళ వర్తిస్తే, ఫైనల్గా ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ పరీక్ష కేంద్రం, ఎగ్జామ్ సెంటర్స్ చూడండి. మనకి మెయిన్ ఏపీ అండ్ తెలంగాణ కదా. ఏపీలో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి రాష్ట్రం యొక్క పేరు అలాగే ఎగ్జామ్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం అలాగే విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు. ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అలాగే వరంగల్, అంటే తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఇదండి ఎస్బీఐ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే కామెంట్ చేయండి. ఇక్కడ డిస్టిక్ వైజ్ అంటే ఏపీలో ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. అల్లూరు సీతారాంకి వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అనకాపల్లి, అనంతపూరు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, ఇలా డిస్టిక్ వైజ్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఏపీకి. అండ్ తెలంగాణలో కూడా మనకి డిస్టిక్ వైజ్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.